నమస్తే వెల్కమ్ టు ది ఫెడరల్ తెలంగాణ. పార్లమెంటు ఎన్నికలు సమయం కూడా దగ్గర పడుతున్నది. 3 నెలల సమయం మాత్రం 3 నెలల సమయం కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణలో మాత్రం ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటికే కసరత్తును ప్రారంభించాయి. భారతీయ జనతా పార్టీ ఏకంగా బస్సు యాత్రను చేపట్టింది. విజయ సంకల్ప యాత్ర పేరుతోటి బస్సు యాత్రను చేపట్టింది. ఎట్టకేలకు అంటే తెలంగాణలో ఏ పరిస్థితుల్లోనైనా కూడా ఖచ్చితంగా 10 పార్లమెంట్ స్థానాలు సాధించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. అధిష్టానం సైతం కూడా దక్షిణ భారతదేశంలో ప్రత్యేక ఫోకస్ పెట్టిన తెలుస్తున్నది. అంతేకాకుండా తెలంగాణ పైన మరీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తున్నది. కాబట్టి ఈ క్రమంలోనే అటు ప్రధానమంత్రి కావచ్చు, అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తర్వాత నడ్డా, వీరి పర్యటనలు కూడా ఇక్కడ తెలంగాణలో ఖరారైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా 14 స్థానాల్లో విజయం సాధించాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఒక కసరత్తును ప్రారంభించి తమ స్ట్రాటజిస్ట్ ఎవరైతే ఉన్నారో స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలును రంగంలోకి దింపి అతని ద్వారా సర్వే చేయిస్తున్నారు. ఏ అభ్యర్థి అయితే విజయం సాధిస్తారు, ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి అయితే విజయం సాధిస్తారు, ఎవరికి పాజిటివ్ ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్ట్రాటజిస్టు వాళ్ళ స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలు ద్వారా ఆ టీం ద్వారా సర్వే చేయిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్ఎస్ ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలో విజయం సాధించిన కాడ విజయోత్సవం, ఓటమి పాలైన కాడ సమీక్షలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఈ క్రమంలో మరి ఎవరిది పై చేయిగా నిలవబోతుంది మరి అనేది కూడా మనం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇటీవలి కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంటు స్థానాలను దక్కించుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో మనం ఒకసారి పరిశీలిస్తే ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది, ఏ పార్టీకి ఎలా ఉండబోతుంది, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని ఓట్లు సాధించింది, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని ఓట్లు సాధించింది ఒకసారి పరిశీలిద్దాం. పరిశీలించిన తర్వాత ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతుంది, ఏ పార్టీ మధ్య హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అని చెప్పేసి ఒకసారి పరిశీలిద్దాం. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇది ఎస్టీ నియోజకవర్గం. ఈ ఎస్టీ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో అప్పటికే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో అక్కడ ఈ 2019 ఎన్నికల్లో ఇది ట్రైబల్ నియోజకవర్గం, ఎస్టీ నియోజకవర్గం. ఈ ఎస్టీ నియోజకవర్గంలో దాదాపుగా టీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత, తర్వాత కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, తర్వాత బీజేపీ నుంచి జాటోత్ హుస్సేన్ పోటీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ 2019 ఎన్నికలలో మనం కనుక చూసుకుంటే ఇక్కడ టీఆర్ఎస్కు విజయం సాధించడం జరిగింది. టీఆర్ఎస్ మాలోత్ కవిత పార్లమెంట్ సభ్యురాలుగా విజయం సాధించడం జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ 4,62,109 ఓట్లు సాధించడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్కు 3,15,446 ఓట్లు రావడం జరిగింది. అంటే ఇక్కడ మెజారిటీ 1,46,663 ఓట్లతోటి మాలోత్ కవిత టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యురాలుగా గెలవడం జరిగింది. సో 1,46,663 ఓట్ల మెజారిటీ కనిపించింది. ప్రస్తుతం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత జరిగింది అనేది కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గం మహబూబాద్ పార్లమెంటు సంబంధించిన నియోజకవర్గంలో డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఈ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఒకసారి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు మెజారిటీగా ఎన్ని ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కు బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయని ఒకసారి మనం పరిశీలిస్తే దాదాపుగా ఈ 7 నియోజకవర్గాల్లో మనం ఒకసారి చూస్తే ఇక్కడ మొత్తం 6,85,897 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది టోటల్గా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో. బీఆర్ఎస్కు మనం చూస్తే 4,43,910 ఓట్లు ఇక్కడ రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి 34,506 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తే మాత్రం ఎవరి మధ్య పోటీ ఉండబోతుంది, ఎవరికి ఎడ్జ్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటే ప్రధానంగా ఇది సిట్టింగ్ పార్లమెంటు టీఆర్ఎస్ది. కాబట్టి
ఇక్కడ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 2,41,987 ఓట్ల ఎడ్జ్ చూపించడం జరిగింది. అంటే మెజారిటీ ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గంలో 2,41,987 ఓట్ల మెజారిటీ చూపించడం జరిగింది. అంటే దాదాపుగా మనం గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూస్తే గత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మనం చూస్తే ఒకసారి ఎంత గత పార్లమెంటుకు సంబంధించి మనం చూస్తే ఇక్కడ 1,46,663 ఓట్లతోటి బీఆర్ఎస్ గెలవడం జరిగింది. ప్రస్తుతం మనము ఇక్కడున్న పరిస్థితి మనం చూస్తే మాత్రం ఇక్కడ 2,41,987 ఓట్లు కాంగ్రెస్ ఎడ్జ్ కనబడుతున్నది. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇద్దరి మధ్య బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండబోతుంది అని చెప్పేసి కూడా దీన్ని బట్టి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక చూద్దాం అంటే ఎవరు పోటీ చేయబోతున్నారు ఇక్కడ, మరి ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు అని చెప్పేసి అని అంటే ఇక్కడ ఇది ఎస్టీ నియోజకవర్గం కాబట్టి ఈ ఎస్టీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 14,28,343 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఈ క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చూద్దాం ఒకసారి. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు సంబంధించి ఆశావాహులు ఇప్పటికే అప్లికేషన్ దాఖలు చేసుకున్నారు. అందులో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నుంచే మహబూబాద్ పార్లమెంటుకు 5 నుంచి 6 దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. అందులో ప్రధానంగా చూస్తే బలరాం నాయక్, బెల్లాయి నాయక్ ఈ 2 పేర్లు మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ గతంలో పోటీ చేసిన బలరాం నాయక్కు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అందరు భావిస్తున్న నేపథ్యం ఉన్నది. బెల్లాయి నాయక్ కూడా అక్కడ స్థానికుడే కాబట్టి బెల్లాయి నాయక్ కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి బీఆర్ఎస్కు సంబంధించి మనం చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ గతంలోనే ఇక్కడ మాలోత్ కవిత సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్కు సంబంధించి మళ్ళీ ఆమెనే కంటిన్యూ చేస్తారని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇక్కడ బీఆర్ఎస్ మాలోత్ కవిత సిట్టింగ్ ఎంపీ కొనసాగే పరిస్థితి ఉంది. మరి భారతీయ జనతా పార్టీ నుంచి మనం ఒకసారి చూద్దాం. భారతీయ జనతా పార్టీ నుంచి హుస్సేన్ నాయక్, రవీంద్ర నాయక్ ఈ ఇద్దరు పోటీ పడుతున్నారు. మరి ఇక్కడ హుస్సేన్ నాయక్ గతంలో పోటీ చేయడం జరిగింది. రవీంద్ర నాయక్ కూడా ఇక్కడ పోటీ చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ మరి గత పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, తర్వాత గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చూస్తే ఇక్కడ హుస్సేన్ పోటీ చేయడం జరిగింది. 25,000 ఓట్లు పైచిలకు సాధించడం జరిగింది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా చూస్తే మాత్రం 34,000 ఓట్లు చూడడం జరిగింది. కాబట్టి అక్కడ మరి ఎవరికి టికెట్ ఇస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహబూబాద్ పార్లమెంటు సంబంధించి చూస్తే మాత్రం ఇద్దరి మధ్య బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండబోతుందనేది దీన్ని బట్టి చూస్తే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. Subscribe to the Federal's YouTube page for more news and updates.